భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్ అయిపోయిన తర్వాత ఎలాంటి పుస్తకం చదవాలి? ముందుగా కొన్నిసార్లు చెప్పినట్టు నాకు పుస్తకాలు చదవడం అనేది పెద్దగా అలవాట్లేదు, కానీ చాలా రేర్గా కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు మాత్రమే చదవాలి అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఫౌంటైన్ హెడ్ అయిపోయిన తర్వాత మన తెలుగులో స్ట్రైట్ బుక్ ఇంతవరకు మనం చదవలేదు. ఒక తెలుగు వ్యక్తి, ఒక తెలుగు నేలలో పుట్టిన వ్యక్తి రాసిన పుస్తకం ఒకటి కూడా మనం చదవలేదు. అంటే ఇంతకు ముందు రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 5 మెట్లు, అది కొంచెం చదివా నేను. బట్ అది కంప్లీట్గా ఒక ఫిలసాఫికల్ వేలో ఉండదు. అది మన జీవితానికి కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అని ఒక డైనమిక్గా ఉంటుంది ఆ బుక్. ఈ బుక్ పర్టికులర్ ఫిలాసఫీని ప్రమోట్ చేస్తుంది అని చెప్పడానికి లేదు. ఆ పుస్తకం జీవితంలో ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనే దాని గురించి మాత్రమే ఆ బుక్లో ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా తెలిసిన ఒక ముగ్గురిని నలుగురిని నేను అడగటం, కోరాలో కానీ లేకపోతే ఇంటర్నెట్లో కానీ చాట్ జీపీటీ కానీ హెల్ప్ తీసుకుంటే ఎవర్ గ్రీన్ ద గ్రేట్ నవల్స్ ఆర్ గ్రేట్ బుక్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద రీజనల్ రూట్స్ అంటే ఒక ప్రాంతానికి, ఒక భాషకి ఒక ఆత్మ ఉంటుంది. అది ఆ పర్టిక్యులర్ కాలంలో ఆ రచయితలు ఆ పుస్తకంలో అది నవల రూపంలో కానీ లేదంటే పద్య రూపంలో కానీ రాసినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాంతానికి సంబంధించిన ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు యొక్క ఆత్మ అందులో రిఫ్లెక్ట్ అవుద్ది. సపోజ్ శ్రీశ్రీ గారి కాలంలో శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనేది ఊరి చివర దారి పక్కన ఊరి చివర చెట్టు కింద కూర్చున్నది ముసలిదొకటి, ముతుకులు బారిన దేహం, కాంతిహీనమైన గాజుకళ్ళు, ముగ్గుబట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, ఎవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదంటూ వెర్రిగాలి వెలిపిస్తూ వెళ్ళిపోతే ఇంతలోనే నాది కాదన్నది ఎగురుచ్చిన ఎంగిలాకు. ఇది ప్రపంచంలో ఒక పద్యంలో ఒక దయ, కరుణ. అప్పుడు ఉన్న ముసలి వాళ్ళు కొంతమంది మంచాన పడ్డప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులే వాళ్ళని చేదరించుకుంటూ సరిగ్గా చూడని ఒక పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటమో లేకపోతే అనాథ శరణాలయాల్లో జాయిన్ అవ్వటమో, అలాంటి కొంతమంది ముసలి వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్ని ఆయన ఆ రోజుల్లో ఆ పద్యంలో చెప్పారు, మహాప్రస్థానంలో వచ్చిన పద్యంలో. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ చదివిన తర్వాత ఎలాంటి ఒక పుస్తకం చదివితే బాగుంటుంది? నేను చదవడంతో పాటుగా ఇందులో ఏమైనా ఉపయోగపడే విషయాలు ఉంటే మనతో పాటుగా ఒక నలుగురికి మనం చెప్తే ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కావాలి. అంటే నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అదే ఒక ఫీలింగ్ని ఎదుటివాడు కూడా ఎగ్జాక్ట్గా ఫీల్ అయినప్పుడే అప్పుడు ఆ సాహిత్యంలో కానీ ఆ పుస్తకంలో కానీ ఒక రకమైన సోల్ ఉన్నట్టు అనమాట. సో చూస్తే మొత్తం ఎక్కడ చూసినా సరే 2 పుస్తకాలు ఉన్నాయి మన తెలుగులో, ఎవర్ గ్రీన్ పుస్తకాలు 2. ఈ ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన కొన్ని పుస్తకాలు, యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినవి, చివరికి మిగిలేది, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు పక్కన పెడితే ఒక ఎవర్ గ్రీన్ టాప్లో 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి 1000 పడగలు, 2 పాకుడురాళ్ళు. సో 1000 పడగలు అనేది కొంచెం మన తర్వాత మనకు చాలా ముందు జనరేషన్స్ టైంలో జరిగిన ఒక స్టోరీ అది. 2వది పాకుడురాళ్ళు, కొంచెం మనకు రిలవెంట్గా ఉంటుంది. అది అంటే మన జనరేషన్కి కూడా దగ్గరది కాదు పాకుడురాళ్ళు, కాకపోతే కొంచెం 90స్కి సంబంధించిన బుక్. అది ఆల్మోస్ట్ మనకంటే ఒక 10 సంవత్సరాలు ముందులో, మనం ఒక 2000 జనరేషన్కి, ఒక 90s జనరేషన్కి మనం సంబంధించిన వాళ్ళం అయితే 1970-80లో ఆ కైండ్ ఆఫ్ జనరేషన్లో జరిగిన స్టోరీ.
సో చూస్తే 1000 పడగలు చాలా ఫార్ అవే ఉంది, అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది చదివినా ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్స్లో ఇది మనకి రిఫ్లెక్ట్ కాదు అనిపించి, సో ఐ డిసైడెడ్ టు రీడ్ ఆర్ టు అనలైజ్, టు ఎక్స్ప్రెస్ అబౌట్ పాకుడురాళ్ళు. సో పాకుడురాళ్ళు ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి డాక్టర్ రావూరి భరద్వాజ ఆయన పేరు. ఈయన పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది గుంటూరు జిల్లాలో. సో ఈ బుక్కి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని తెలిసింది నాకు గూగుల్లో వెతుకుతుంటే. జ్ఞానపీఠ అవార్డు అంటే ఇప్పుడు సినిమాల్లో నటీనటులకి వాళ్ళ టాలెంట్ని బట్టి ఎలా అయితే ఆస్కార్ అవార్డు అనేది ప్రపంచ గుర్తింపు పొందిన అవార్డు, అలాగే సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు అనేది అంత విలువైందనమాట. సో పాకుడురాళ్ళు అనే పుస్తకానికి 2012లో జ్ఞానపీఠం అవార్డు వచ్చింది. సో పాకుడురాళ్ళు మాట్లాడదాం. పాకుడురాళ్ళు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి 1 by 1 నడుస్తూ ఉంటే, అడుగు తర్వాత అడుగు వేసి నడుస్తూ ఉంటే దాన్ని నడక అని అంటాం మనం. కానీ ఆ నడక కూడా నడవలేని పరిస్థితిలో ఒక మనిషి కనుక ఉండి అయినా సరే మెల్లగా నడుస్తూ ఉంటే దాన్ని పాకటం అంటారు. పాకటం మన సముద్రాల చివరిలో కానీ లేకపోతే నదులు చెరువుల చివరిలో కానీ కొన్ని రాళ్ళు ఉంటాయి. అవి ఒడ్డుకి చివరిలో ఉంటాయి కాబట్టి పాచి పట్టిపోయి ఉంటాయి ఆ రాళ్ళు. సో పాచి పట్టినప్పుడు మనం దాని మీద కాలు పెడితే ఇమీడియట్గా జారుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అడుగులో అడిగేసి మెల్లగా, ఎక్కడ అడిగేస్తే ఎక్కడ జారిద్దో తెలియదు కాబట్టి అయినా సరే మనం అక్కడ నడిసే పరిస్థితి, నడవాల్సిన సిచ్యువేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తూ ఉంటాం, అంటే పాకుతూ నడుస్తూ ఉంటాం. ఎక్కడైతే ఒక రాయి మీద పాకుతూ నడుస్తూ ఉంటే ఆ రాళ్ళని మనం పాకుడు రాళ్ళు అంటాం. సో జీవితంలో చాలా సందర్భాలలో మనందరి జీవితాల్లో ఇలాంటి పాకుడు రాళ్ళు ఉంటాయి. నడవకుండా ఉండలేం, నడిస్తే జారి పడతాం. నడవకుండా ఉండలేక ఖచ్చితంగా నడవాలి. నడిస్తే సరే నడుస్తాం కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్తే మటుకు ఆ రాళ్ళ మీద జారి పడతాం. కానీ పడకుండా నడవకుండా ఉండలేక ఖచ్చితంగా దాని మీద అడుగులు అడుగు వేసుకుంటూ నడవాలి. సిచ్యువేషన్స్, పెళ్ళి చాలామందికి చేసుకోవాలనిపించదు కానీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వలేరు. అది కూడా ఒక పాకుడు రాయితో సమానమే. మ్యారేజ్ కూడా కలిసి ఉండలేడు, విడిపోయి అసలు ఉండలేడు. కోర్టులు అంటారు, కేసులు అంటారు, భరణం ఇవ్వాలి, తట్టుకోలేడు. వచ్చే డబ్బులకి కుటుంబాన్ని జరపటమే ఎక్కువ అవుతుంది. అట్లాంటిది విడాకులకి ఇచ్చినప్పుడు భరణం ఇవ్వాలంటే స్థాయి సరిపోదు, స్తోమత సరిపోదు. ఖచ్చితంగా కలిసే ఉండాలి. పిల్లలు లేనంత వరకు పిల్లలు కావాలనిపిస్తుంది. కానీ ఒకసారి పిల్లలు అనేది మన లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కనుక మీరు చెప్పినట్టు నడుచుకుంటే ఓకే, చెప్పినట్టు నడుచుకోకపోతే మాత్రం వీళ్ళు ఎందుకు అసలు ఈ పిల్లల్ని ఎందుకు కన్నావా అని మా కుటుంబాల్లోనే మా బాబాయ్యలు కానీ మా పెదనాన్నలు కానీ కొన్ని 100,000 సార్లు అంటాం విన్నా నేను. సో అందరికీ ఇదే పరిస్థితి. ఇంకొకటి చదవాలా వద్దా, ఈ గ్రూప్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆ కన్ఫ్యూజన్లోనే జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత బయటకు వద్దామంటే ఆల్రెడీ ఫీజు కట్టేసి ఉంటాం. ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం చదువు అయిపోయి ఉంటుంది, సప్లిమెంటరీలు ఉంటాయి. బట్ వెనక్కి రాలేము. వెనక్కి వస్తే ఊర్లో ఏమంటారు, అది కూడా ఒక పాకుడు రాయి. కొంతమంది మొదట్లో ప్రేమించుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ రిలేషన్లో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో అందులో ఒకరు విడిపోవాలనుకుంటారు, ఒకరు మాత్రం కలిసి ఉండాలనుకుంటారు. ఈ కలిసి ఉండాలనుకునే వ్యక్తి ఈ విడిపోవాలనుకునే వ్యక్తిని ఎప్పుడు తన గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తాడు. సో అప్పుడు ఆ విడిపోవాలనుకున్న వ్యక్తి క్షణక్షణం ఎప్పుడు వదిలేద్దామా అని ఉంటాడు. సో ప్రతి క్షణం చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా ఒక పాకుడు రాయితో సమానం. సో ఇట్లా విభిన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో
ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. దానినే పాకుడు రాయి అనే ఒక ఆబ్జెక్ట్తో ఆయన పోల్చాడు. సో అట్లాంటి పాకుడు రాళ్ళు ఎన్ని ఉన్నాయి. అతను చెప్పిన స్టోరీలో, భరద్వాజ్ గారు చెప్పిన స్టోరీలో, భరద్వాజ్ గారు చెప్పిన క్యారెక్టర్స్లో ఆ ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ జీవితంలో ఎలాంటి పాకుడు రాళ్ళు అంటే ఎట్లాంటి కష్టాలని, ఎట్లాంటి నష్టాలని, ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు, చివరికి అది ఎట్లా మలుపు తిరిగింది అనేదే పాకుడు రాళ్ళు స్టోరీ. ఇది మెయిన్గా ఒక నాటకం. ముఖ్యంగా మీరు గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక ఈ నాటకాలు అనేవి చాలా క్రేజ్ ఉంటుంది. వేరే ప్రాంతాల్లో పౌరాణిక నాటకాలు మాత్రమే క్రేజ్ ఉంటుంది. కానీ ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో మాత్రం పౌరాణిక నాటకాలతో పాటు వీధి నాటకాలు, సాంఘిక నాటకాలు, ఇలాంటి నాటకాలన్నీ ఉంటాయి. చాలా ఎక్కువ వేస్తారు. సో ఇట్లాంటి ఒక నాటకాల వృత్తి ద్వారా నాటకాలు వేస్తూ ఉన్న ఒక సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆ నాటకం భాషలో సంఘం అంటారు. ఎలా అయితే మనం కంపెనీస్లో టీం అంటామో, నాటకం భాషలో సంఘం అంటారు వాళ్ళు. మన సంఘం అంతా వచ్చిందా అంటే అందరి నటీమణులు, డైరెక్టరు అందరూ ఆ నాటకంలో పనిచేసే వాళ్ళందరూ వచ్చారా అని అర్థం. ఈ నాటకాలు వేసే ఒక అమ్మాయి ఊరూరు తిరిగి నాటకాలు వేస్తూ దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటూ బ్రతుకుని నడిపిస్తున్న ఒక అమ్మాయి సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయింది, సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది, ఫైనల్గా అది దేనికి చేరింది, ఎలాంటి రిజల్ట్కి. సో ఒక ఊరూరు తిరిగి నాటకాలు వేసుకునే ఒక అమ్మాయి ఒక సినిమా తారగా వెళ్ళే వరకు ఈ మధ్య దారిలో ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అసలు ఈ ప్రొఫెషన్ మనకు వద్దు అని గివప్ ఇద్దాం అనుకున్న టైంలో కూడా మళ్ళీ మనసు చంపుకోలేక మళ్ళీ కంటిన్యూ అయ్యి తన మనసును చంపుకుంటూ ఒక పక్క తనకిష్టమైన ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ వద్దనుకున్న దాంట్లోకే మళ్ళీ ఎంటర్ అయ్యి మధ్యలోకి వెళ్ళాక వదలలేక ఒక కాన్ఫ్లిక్ట్, ఒక కన్ఫ్యూజన్, ఒక ఇష్టం, ఒక అవమానం, ఒక ఆకలి, ఒక అవసరం, వీటన్నిటి చుట్టూ ఒక అమ్మాయి జీవితం ఎలా ముందుకెళ్ళింది, దాంతోపాటుగా చుట్టుపక్కల మనుషులు ఆమెను ఎట్లా ప్రభావితం చేశారు, ఎట్లా డిమోరలైజ్ చేశారు, కొంతమంది ఎంతవరకు సహకరించారు, వీటన్నిటితో కలిసిన ఒక స్టోరీ పాకుడు రాళ్ళు. మనిషి జీవితానికి రెండు, యాక్చువల్గా ఒకటే, బట్ చెప్పాలనుకుంటే రెండు విషయాలు ఎవరినైనా సరే ముందుకు నడిపిస్తాయి. ఒకటి ఆకలి, రెండు అవమానం. ఆకలి అంటే ఓన్లీ మనం కడుపుకు సంబంధించిందే చూస్తాం. ఒక్కొక్కరికి సాహిత్యం రాయటం అంటే వాళ్ళకు ఒక ఆకలి, ఒక్కొక్కరికి నటించడం అంటే వాళ్ళ మనసుకు అది ఆకలి, ఒక్కొక్కరికి ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఆకలి, ఒకరికేమో ఎక్సర్సైజ్ చేయాలి బాగానే ఆకలి, ఒకరికేమో ఒలింపిక్స్కి వెళ్ళాలని ఆకలి. కడుపుకు తిని తిండి ఆకలి ఎలా అయితే ఉంటుందో మన మనసుకు కూడా ప్రతి మనిషికి ఒక ఆకలి ఉంటుంది, ఏదో చేయాలి అని. ఈ ఆకలి కోసం మనిషి ఎప్పుడైతే బయలుదేరతాడో అలాంటి ఆకలి కోసమే బయలుదేరిన ఇంకో చాలామంది వ్యక్తులతో ఇతను కలిసినప్పుడు అక్కడ అనుబంధాలు అనేవి ఏర్పడి, ఆ అనుబంధాలు ఏర్పడుతూ వాళ్ళు అలా జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఎవరి అవసరం ఎక్కడ వరకు ఉంటుందో, ఎవరి అవసరం ఎక్కడ వరకు ఉండదో అనే దాన్ని బట్టి రిలేషన్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇద్దరు ఒక దారిలోనే స్టార్ట్ అయ్యారు, బ్యాంక్ జాబ్ కొట్టాలని చెప్పి.
గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ కొట్టాలని 2 వ్యక్తులు ఒక దగ్గర స్టార్ట్ చేశారు. ఒకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ఒకే కాలేజీ నుంచి పాస్ అవుట్ అయ్యారు. అలా వెళ్తూ ఉండగా కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఇందులో ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. సో వెళ్ళిపోయాడు. ఇతనికి ఇంకా రాలేదు. డిస్ట్రాక్ట్ అయ్యాడు, వేరే వేరే కారణాల ద్వారా డిస్ట్రాక్ట్ అవ్వబడ్డాడు. కుటుంబ పరిస్థితిలో, మనీయో, ఆర్థికమో, లేకపోతే అతనికి సరిపోని ఆత్మవిశ్వాసమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎప్పుడైతే మొదటి వ్యక్తికి ఉద్యోగం వచ్చి పక్కకి వెళ్ళిపోయాడో అప్పుడు అతని అవసరం ఇతనితో ఉండాలనే అవసరం తాలూకు ఆకలి తీరిపోయింది. ఎందుకంటే ఇద్దరూ ఒక జాబ్కి, ఒకే కైండ్ ఆఫ్ జాబ్కి ప్రయత్నిస్తున్నప్పుడు వారి అవసరాల దృష్ట్యా, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం దృష్ట్యా చాలా కాంప్రమైజ్ అవుతారు, చాలా అడ్జస్ట్మెంట్ అవుతారు. ఇక్కడ నీది నాది, నువ్వెవరు నేనెవరు అనే ఒక మూమెంట్ రాదు మనిషికి. ఎందుకంటే నువ్వే ఎగ్జామ్ రాసా, నేనే ఎగ్జామ్ రాసా, నీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, నాకు ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. దట్ ఈస్ అ మ్యూచువల్ డిస్కషన్. ఆ గ్రూప్ డిస్కషన్, ఆ పరస్పర సహకారం వల్ల వాళ్ళు ప్రోగ్రెస్ని చూస్తున్నంత వరకు వాళ్ళ రిలేషన్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అందులో ఒక వ్యక్తి తాను అనుకున్నది అచీవ్ చేస్తాడో ఇంకా అతను అవసరం తీరిపోయింది. ఈ వ్యక్తితో అవసరం తీరిపోయినాక ఎవరైనా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు. అది మైండ్ క్వాలిటీ. అది మీరు గమనించండి. ఎక్కడైనా సరే ఒక వ్యక్తితో మనకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనే ఒక లౌక్యం మన మైండ్ ముందుగానే కండిషన్ డిజైన్ చేస్తుంది. ఎప్పుడైతే అవసరం అనేది తగ్గిపోతుందో మెల్లగా మనం లైట్ తీసుకుంటాం. యువతల వ్యక్తి కూడా దాన్ని అర్థం చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతే ఓకే. లేదు అట్లా కాకుండా నీకు అవసరం తీరిపోయిందిరా, నువ్వు వెళ్ళిపోయావు, నన్ను పట్టించుకోవట్లేదని ఇంక ఇట్లా మొదలు పెట్టామనుకో ఆ రిలేషన్ ఇంకా బ్రేక్ అవ్వటం తప్ప ఒరిగేది ఏం లేదు. సో ఇట్లాంటి ఆకలి, అవసరం ఆమెకి ఒక సినీ తార అవ్వాలని ఒక ఆకలి ఆమెకి, ఆ మనసులో ఆమెకు ఒక ఆకలి. దాన్ని తీర్చుకోవటానికి తన అవసరం కోసం సమాజంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు తన యొక్క అవసరాన్ని ఎలా వాడుకున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఒక ఆకలి ఉంది, దాన్ని తీర్చుకోవటానికి మీరు సమాజంలోకి వచ్చారు, అది మీ అవసరం. కానీ మీకున్న అవసరాన్ని తీర్చితే అవతల వాడికి బెనిఫిట్ ఏంటి అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అది సమాజం నైజం. అది ఇన్ని ఎక్స్‌ప్లోయిటేషన్స్, ఇంత మోసాలు ఇన్ని జరగటానికి కారణం అదే. నీకు ఒక ఆకలి ఉంది, దాన్ని తీర్చుకోవడానికి నువ్వు సమాజంలోకి వచ్చావు, అది నీ అవసరం. నీ అవసరం తీర్చుకోవడానికి నీకు ఒక అవకాశాన్ని నేను ఇస్తే నాకేంటి అని వాడి మైండ్ వాడిని క్వశ్చన్ చేస్తుంది. కేవలం ప్రతిభను చూసి, కేవలం అతనిలో ఉన్న నైతికత, అతనిలో ఉన్న ఒక స్కిల్ని చూసి నీకు నేను అవకాశం ఇస్తున్నాను అని అనేవాళ్ళు చాలా తక్కువ. నాకేంటి ఇందులో అనే ప్రశ్నతో సమాజం నడుస్తుంది ఇప్పుడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. మనం ఎంతసేపు సమాజాన్ని బ్లేమ్ చేసుకుంటూ, సమాజాన్ని తిట్టుకుంటూ, వాడిని తిట్టుకుంటూ, వీడిని తిట్టుకుంటూ మనం కాలం గడిపినంత మాత్రాన ఎవ్వరూ మారరు. ఇది సమాజం మొత్తం ఒక కుక్కతోక లాంటిది. నువ్వు ఎంత పట్టుకొని కాసేపు స్ట్రైట్గా పెట్టినా నువ్వు వదలంగానే మళ్ళీ దానికి ఉండే వంకర టింకరగా అదే మారిపోద్ది. సో పాకుడురాళ్ళు డాక్టర్ భరద్వాజ్ గారు, రావూరి భరద్వాజ్ గారు రాసిన బుక్. ఈ బుక్లో చాలా చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన చాలా పేదరికం నుంచి వచ్చారు భరద్వాజ్ గారు. ఎంత పేదరికం అంటే ఒక వ్యవసాయ కూలీగా, ఒక చిన్న చిన్న బస్తాలు రోడ్లెమ్మటి మోసే వ్యక్తిగా ఎంత కష్టాలు చేశాడంటే అంత కష్టం చేశాడు. తినడానికి కొన్ని పూట్ల అన్నం కూడా లేని పరిస్థితుల్లో పొలం పక్క నుంచి వెళ్తుంటే 3-4 మొక్కజొన్న కండెలు తీసుకొని వాటిని తిని ఆకలి తెచ్చుకున్న వ్యక్తి. ఎప్పుడైతే మనిషి జీవితం ఒక ఆకలి నుంచి మొదలవుద్దో ఖచ్చితంగా అతనికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఖచ్చితంగా అతనికి ఒక స్పష్టత ఉంటుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాడికి క్యారెక్టర్ ఉండొచ్చు, కానీ పేదరికాన్ని చూసిన వాడికి అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా ఒక మాట చెప్పాడు అని అంటే ఈరోజు కాకపోయినా రేపైనా వీ హ్యావ్ టు రియలైజ్ దట్. అది ఖచ్చితంగా మనం రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అనుభవం అనేది అంత విలువైంది.
జీవితంలో ప్రతిసారి ప్రయత్నించండి అని చాలామంది అంటారు. ఎందుకు? మొదటిసారి నువ్వు ప్రయత్నించినప్పుడు నీకు అనుభవం ఉండదు, ఓడిపోతావు. కానీ రెండోసారి ప్రయత్నించేటప్పుడు నువ్వు ఓడిపోవటం వల్ల రెండోసారి ప్రయత్నించట్లా, నువ్వు రెండోసారి ప్రయత్నించేటప్పుడు ఆల్రెడీ నీకు ఓడిపోయిన ఒక అనుభవం ఉంది. అంటే యు ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సమ్ ఎక్స్పీరియన్స్. నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మైండ్లో ఆల్రెడీ రెండోసారి ప్రయత్నించేటప్పుడు. అందుకే చాలామంది అంటారు గివ్ వన్ మోర్ ట్రై అంటారు. అంటే ప్రతిసారి నువ్వు ప్రయత్నిస్తున్న కొద్దీ ఎంతో కొంత అనుభవంతో స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక పుస్తకం ఎవరైనా సరే చదవాలి అనుకున్నప్పుడు అది నిజ జీవితంలో మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని, కాలగమన పరిస్థితుల్ని, జీవితంలో ఎదురైన పరిస్థితులకి అర్థం పట్టాలి. మీరు బాలచంద్ర గారి సినిమాలు చూస్తే, తమిళ డైరెక్టర్, ఎంత అర్థం పడతాయి అంటే నిజ జీవితాలకి ఆ సినిమాలు. అందులో ఆకలి రాజ్యం అనే సినిమాలో ఒక పాట ఉంటుంది, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి మనదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అంటాడు. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటే మన కల్చర్లో ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు మనం పూలు రంగు అన్నీ చల్లుకుంటూ, డబ్బులు చిల్లర విసిరేసుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనిషి ఆత్మ ఆనందంగా వెళ్ళాలనే ఒక రూట్, ఫిలసాఫికల్ వే ఉంది మన పూర్వీకులు డిజైన్ చేసిన దాంట్లో. అందుకని అక్కడ కమల్ హాసన్ ఉద్యోగం రాక ముంబైలో వీధి ఆకలితో అలమటిస్తున్నప్పుడు అక్కడ ఆ లైన్ రాశాడు ఆ పాటలో. అందుకే స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అంటాడు. అంటే నిజ జీవితంలో ఉన్న పరిస్థితులను ఎప్పుడైతే ఒక సాహిత్యం అనేది అర్థం పడుతుందో ఆ బుక్ చరిత్రలో అలా నిలిచిపోద్ది. అట్లాంటి ఒక రిజంబలెన్స్ ఉన్న బుకే పాకుడురాళ్ళు. ఇంతకుముందు మనం చేసిన ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ కూడా. ఫౌంటైన్ హెడ్ ఎందుకు ఇన్ని రోజులైనా ఇలా నిలబడిందంటే ఆ పీటర్ కీటింగ్, ఆ గెయిల్ వైనాండ్, ఆ హోవార్డ్ రోర్క్, ఆ టూహీ, వీళ్ళ నలుగురు ప్రపంచం ఉన్నంత వరకు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ నలుగురు ప్రపంచంలో ఉన్న మనుషులే. సో దిస్ ఈజ్ వాట్. సో ఆ బుక్ గురించి చేద్దామని నిర్ణయించుకున్నాం. దగ్గర ఒక 27 ఎపిసోడ్లు ఉన్నాయి, 30-27. ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్. सर्वेषां स्वस्तिर्भवतु।